హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవీసిటీ రివ్యూస్. నేను ఇప్పుడు మీకు తెలుగు న్యూ మూవీ పురుషోత్తముడు గురించి చెప్పబోతున్నాను. రాజ్ తరుణ్ కెరీర్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్ మూవీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి రోల్ ఇంతకుముందు ఏ మూవీలో కూడా తను చేయలేదు. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి, బాగా ఇంప్రూవ్ అయ్యాడు యాక్టింగ్లో అని అనిపించింది. కానీ మూవీ స్టార్టింగ్లో రాజ్ తరుణ్ ఒక రిచ్ కిడ్ లాగా మనకు కనిపిస్తాడు. అయితే ఆ రిచ్ కిడ్ గెటప్ మాత్రం తనంతగా సూట్ కాలేదని చెప్పొచ్చు. అంత హ్యాండ్సమ్గా కూడా లుక్స్ కూడా అంత బాగాలేవు. కానీ యాటిట్యూడ్ చూపించడం కోసం కొద్దిగా అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్ లాగా ఇమిటేషన్ చేసి యాక్టింగ్ చేయాలని ట్రై చేశాడు. కానీ అదంతా సూటబుల్గా అయితే ఏం లేదు. మళ్ళీ మూవీ స్టార్టింగ్లోనే వాళ్ళ కంపెనీలో ఒక ఎంప్లాయీని రిజైన్ చేయించడానికి రాజ్ తరుణ్ కొన్ని డైలాగ్స్ చెప్తాడు. అన్ని సంబంధం లేని కొన్ని యాక్ట్స్ చెప్పేసి అవన్నీ వేసేసి నేను జైలుకు పంపుతా, అప్పుడు నువ్వు రిజైన్ చేస్తావని చెప్పి బెదిరిస్తాడు. అదైతే చాలా బ్లండర్ మిస్టేక్ లాగా ఉంది. ఆ సీన్ ఎందుకు తీసారో కూడా తెలియకుండా ఉంది. మళ్ళీ ఒక 100 days రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ని వదిలి వెళ్ళాల్సి వస్తుంది తన ప్రాపర్టీ పొందాలంటే. అప్పుడు ఒక ఫిలాసఫీ చెప్తాడు మీటింగ్ రూమ్లో. అదైతే అస్సలు సూట్ కాలేదు. ఎక్కడో ఓల్డ్ మూవీస్లో ఉన్న ఫిలాసఫీ అంతా తెచ్చి ఇక్కడ చెప్పినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ అయితే అసలు బాగాలేవు ఈ మూవీలో, కానీ స్టోరీ అయితే బాగానే ఉంది. ఇది కూడా ఎక్కడో చూసినట్టే ఉంది. ముందు ఎప్పుడో రజనీకాంత్ అరుణాచలం మూవీలో వాళ్ళ ఫాదర్ ఒక కండిషన్ పెడతాడు, ఏంటంటే ఎంత ప్రాపర్టీ ఉందో అంత ప్రాపర్టీ 100 daysలో మొత్తం ఖర్చు పెట్టేయాలి, 1 రూపీ కూడా మిగిల్చొద్దు, అప్పుడే అది నీకు మొత్తం చెందుతుంది అని రాస్తాడు. అట్లాంటి కండిషన్ ఈ మూవీలో కూడా ఉంటుంది. మళ్ళీ హీరో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కనబడకుండా విలన్స్ ఎతుకుతూ ఉంటారు. ఇవన్నీ సీన్స్ కూడా ఇంకో వేరే ముందు మూవీస్లో చూసినట్టు కామన్గానే అనిపిస్తాయి, అంత కొత్తగా ఏం లేదు. క్లైమాక్స్ మాత్రం చాలా ఎక్స్టెండ్ చేశారు. ఇక మనకు విసుగొస్తుంది వ్యూయర్స్, ఆడియన్స్కి ఎప్పుడు మూవీ అయిపోతుంది అని చూసేంత టైంలో పేషెన్స్ పోతున్నప్పుడు ఒక ఎండ్ కార్డ్ వచ్చేస్తుంది. ఇందులో హీరోయిన్ చాలా బాగుంది, బ్యూటిఫుల్గా, కానీ కొంచెం ఏజ్డ్గా అనిపిస్తుంది. రాజ్ తరుణ్తో పక్కన నిల్చున్నప్పుడు కంపేర్ చేసినప్పుడు కొద్దిగా పెద్దదేమో అని డౌట్ వస్తుంది. రాజ్ తరుణ్ ఎక్స్ప్రెషన్స్ అయితే అన్ని చోట్ల అన్ని సీన్స్లో ఒకేలాగా ఉన్నాయి. సెంటిమెంట్లో కానీ, లవ్లో కానీ, భయంలో కానీ ఏమీ చేంజ్ లేదు. అంటే తనేమైనా థింక్ చేస్తున్నాడా, ఒక సీన్ చేసేటప్పుడు మైండ్ అక్కడ లేదా అని డౌట్ వచ్చింది కొన్ని సీన్స్లో అయితే. సో మొత్తానికైతే ఈ మూవీలో మోరల్ వాల్యూస్ అయితే చాలా బాగా చూపించారు. ఎట్లా మొరాలిటీ, ఎదుటి పర్సన్స్కి వాల్యూ ఇవ్వడం, కష్టంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం అనేవి చాలా కాన్సెప్ట్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పట్లో వచ్చిన మూవీస్లో అయితే ఇది చాలా డిఫరెంట్ మూవీయే. రాజ్ తరుణ్ కెరీర్కి కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఇది. కానీ యావరేజ్గా ఉంది, అంత మంచిగా తీయలేదు, ఇంకొంచెం మంచిగా తీయాల్సింది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ కొంచెం బెంచి ఉంటాయి. ఈ మూవీ ఇంకా బాగా వచ్చేదని నాకు అనిపించింది. నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 4/5. ఈ 1 కూడా ఎందుకు కట్ చేస్తున్నా అంటే రాజ్ తరుణ్ యాక్టింగ్ వల్ల, అన్ని చోట్ల బాగాలేకపోవడం వల్ల. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ అయితే. ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్ ఎంవీసిటీ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.